ఎవరికమ్మా గర్వం? ఏలియా ప్రవక్త ఉన్న ఇల్లు. Damascus Gate, where Paul started his journey from here to Damascus. హదాషా హాస్పిటల్. అయితే ఎస్తేర్ పేరే హదాషా. దయచేసి ఏమనుకోకుండా తిన్నగిల్లి తిన్నగొచ్చేద్దాం. మీరు షాపులకు దూరి నేను పిలిస్తే నన్ను తిడతారండి, బూత్ మాట్లాడతారు. అందుకు దయచేసి ఆ సిచ్యువేషన్ కల్పించుకుంటా అందరమే వెళ్ళి మనం వచ్చేద్దామండి. టైం కూడా లేదు. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన స్థలము, అలాగే మేరీ యొక్క స్ప్రింగ్ నీళ్లు ఉబుకుతున్న స్థలము, అలాగే ఆ పైన చూస్తున్న బంగారపు గోపురాలు కలిగింది తల్లి యేసుక్రీస్తు తల్లి మరియా ఎలిజబెత్ను కలిసిన స్థలము. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన స్థలము. ఒకసారి ఆగండి. రండి అందరూ ఒకేసారి వెళ్దాం. ఆగండి.
మద్రాసు ఇది ఎన్ కరీం అండి. యోధియా కొండల్లోన ఎన్ కరీం. ఓకే రండి. Solomon. అదే అర్థం Fresh juice, another juice. $1. $1. Don't see all of you, please. Wait. ఏం చూస్తారో రండి అడిగా చెప్పలేదు. ముందు నేను ముందు ఉంటాను. రండి. ఇదేమో సెంట్ జాన్స్ బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన స్థలం. ఇక్కడే బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన స్థలం ఆవిడ నెలలో ఉన్నారు. Saint John's. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన స్థలము. అక్కడ వాళ్ళ బెత్లెహేమ్ చూసాం. కొంచెం Laga, kanda kanton. Yana cuma. Ina foto siya. Bagilang Gamuda. Sure. ఇది బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టిన స్థలం యొక్క మందిరం, చర్చ్.
ఇప్పుడు మనం చూస్తున్నది మరియా తల్లి, మరియా యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఎలిజబెత్ని కలిసిన స్థలము. I live here like born and raised here. దిస్ ఇస్ మేరీ స్ప్రింగ్. మొహం కడుకోవాలండి. ఇది 2000 years నుంచి కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది వెళ్ళండి. డోంట్ డ్రింక్, తాగొద్దు. ఇంకే మొహం కడుకోవాలి, తాగొద్దు. దేవుడు వాటర్ This is automatically coming. From where it is coming, we don't know. తర్వాత ఏంటంటే వీళ్ళ తాత, ఈ అబ్బాయి తాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఈవిడ బ్రదరు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ అబ్బాయి మామయ్య హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. దిస్ లేడీస్ బ్రదర్, ఓన్ బ్రదర్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు తమిళనాడు ప్రెసెంట్. వీళ్ళకి దే హ్యావ్ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇదంతా ఎంఐఎస్ అనే ఊరిలో యేసుక్రీస్తు ఇద్దరు వ్యక్తులతో జెరూసలేం నుండి ఎంఐఎస్ ప్రాంతానికి వచ్చి ఆ సాయంకాల వేళ వారితో బస చేసి వారితో పాటు కూర్చొని రొట్టె విరిచి వారి జ్ఞాన నేత్రములు మరి వారికి అనుగ్రహించిన స్థలము ఇది. 1 డిసెంబర్ 2014 మేము దర్శించున్నాము. చెప్పండి. అదృష్టవంతులమ్మా మీరు. ఇది ఎమ్మాహూస్ మార్గం అంటే యెరూషలేం రూట్. ఇది చర్చ్, ఎంఐఎస్ ఎమ్మాహూస్ చర్చ్. యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదటిగా మరి ఒక పురుషుడిని ఒక స్త్రీతో పాటు మరి యెరూషలేం నుంచి ఎంఐఎస్కి వచ్చి వారితో పాటు ఇద్దరు పురుషులు వారితో పాటు కలిసి మరి వచ్చి ఆ రాత్రి బస చేసి వారితో రొట్టె వేచిన స్థలము. మార్గంలో మాతో ఎంఐఎస్ అని ఫాదర్ ఫ్రమ్ ఇండియా ఇద్దరు వ్యక్తులతో కలిసి నడుచుకుని వస్తూ ఉంటారు. వచ్చి సాయంత్రం పూట వాళ్ళతో ఉండి రొట్టె విరుస్తారు కదా. అందుకే టైం మిస్ అయిపోతే ఒకసారి క్లోజ్ అయిపోతే ఎవడు ఉండడు. ఓకే, ఎప్పుడానికి మనకి నడుచుకుంటూ వచ్చే అదే వచ్చి రొట్టేస్తాడు కదా, ఆడ కళ్ళు తెరవబడి. ప్లేస్ చాలా బాగుంది, ఫామ్ హౌస్ లాగా ఉంది. పాస్పోర్ట్ పోతే ఇక్కడ ఉండిపోవచ్చు. వెయిట్ చేస్తే ఐ టేక్ ఇట్ ఇన్ వే. తర్వాత టాయిలెట్స్ రైట్ సైడ్ ఉంటాయి.
క్రూసిడర్స్ చర్చ్ అండి. ఎక్కడికి ఎవరు తీసుకురారు మీరు వచ్చినప్పుడు. ఇదే హెలీనా కట్టిన చర్చ్ మీద క్రూసిడర్స్ మళ్ళీ కట్టిన చర్చ్ చూడండి అనుకుందాం రండి. ఇది హెలీనా కట్టిన చర్చ్ మీద క్రూసైడర్స్ మళ్ళీ కట్టించిన చర్చ్. ఇది రాణి హెలీనా కట్టించిన చర్చ్ మీద మళ్ళీ క్రూసైడర్స్ కట్టించిన చర్చ్ ఇది. మెట్లున్నాయి చూసుకుంటాను. పెద్ద పెద్ద మెట్లు అందరూ వస్తే ఒక నిమిషం చిన్న స్క్రిప్ట్ బయటికి తెచ్చి పెట్టండి. ఎవరైనా ఉందా 20 దాంట్లో కాదు కింగ్ జేమ్స్ అండి. తెలుగులో 24వ అధ్యాయం లూకాసు వార్త. జాగ్రత్త అండి అంతే సార్. బ్రదర్ లుక్ అండి స్టెప్స్ అండి. ఓకే థ్యాంక్ గాడ్. 24వ అధ్యాయం వచనాల నుంచి చదవండి. ఆ మార్గం ఫస్ట్ నుంచి కాదు 7 ఉన్నాను రాని అని అందరూ ఇక్కడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 10వ వచనం నుంచి జరిగిన స్థలాలు. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఈ యెరూషలేము నుంచి ఎమ్మావుస్కి ఆయన నడిచి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు క్లయోపాస్ మరొకరు ఇద్దరును ఆయనతో పాటు నడిచి వస్తారు. వచ్చిన తర్వాత ఆ మాట్లాడుకున్న విషయాలన్నీ అయిన తర్వాత ఈయన ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నట్టు ఆయన అనుకొని రండి ఇక్కడ అని చెప్పి ఇది క్లయోపాస్ ఇల్లు. ఇక్కడ ఏమొచ్చి ఆయన కూర్చోబెడతారు. కూర్చోబెడితే ఆయన రొట్టె విరిచినప్పుడు ఆ కళ్ళు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడే పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదట వీళ్ళకి ఇక్కడ దర్శనం ఇచ్చింది. ఓకే చదవండి పాస్టర్. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండేది. వారు సంభాషించు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచింది. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడింది. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచింది. వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతులు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసేది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిది కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా
క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చిన పదములను వచనముల భావము వారికి తెలిపాను. ఎంత ఓల్డ్ టెస్టిమెంట్లో అండి ఒక నిమిషం అయ్యారు సైలెంట్ సార్ ఫోటోలు తీసుకున్నాం. ఫస్ట్ రాగానే ఒక నిమిషం మెడిటేట్ చేసి అప్పుడు మనం ఎన్ని పోజులు ఇచ్చి తీసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. మొత్తం ఆలోచించండి. ఏంటంటే ఈ ప్లేస్లోన యేసు ప్రభు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న 949 వచనాలు తన కోసం రాయబడ్డవి. ఈ న్యూ టెస్టిమెంట్లో 557 వచనాలు ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అవన్నీ అంటే మోసెస్ దగ్గర నుంచి ప్రవక్తల వరకు చెప్పిన వచనాలన్నీ కూడా ఆయన చెప్పి ఫుల్ఫిల్మెంట్ ఎలాగైందో ఆయన తీర్చేశారట. అందుకే ఆ కన్నులు తిరుగుపడ్డాయట. ఎక్కడ కూడా మనకు అదే కృప యేసు ప్రభుని దయచేయాలని వచ్చాం. ఆయన వచనాలు ఎలాగా మనకి కళ్ళు ఒప్పాల. అందుకే దావీదు ఏం చెప్తాడంటే 119 వచ్చిందో, ప్రభువా నీ ధర్మశాస్త్రం అందరి ఆశ్చర్య కార్యాలను గ్రహించినట్టు నా కళ్ళు తెరుము. అంటే మన కళ్ళు మైక్రోస్కోప్లో తయారవ్వాలన్నమాట. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ కృప మనకు దయచేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాం. అది కంప్లీట్ చేసి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములో అన్నిటిలో తన్ను కూర్చిన వచనాల భావాన్ని వారికి తెలిపి అట్లీస్ట్ 2 hours కావాలండి మినిమం. ఒక్కొక్క వచనం పెట్టి ఆయన ఇక్కడ కూర్చొని పునరుత్థానం అయిన తర్వాత ఆయనకు నేర్పించారండి. అది ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకో కొంత దూరం వెళ్ళున్నట్లు ఆగపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. అక్కడి నుంచి మనం బస్సులో వచ్చిన రూట్ అంతా ఆయన మాట్లాడింది ఆ వచనాల కోసమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండమని బతిమాలారు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలా తినడానికి ముందంటే దానికి కారణం అన్నాడు. ఏంటంటే ఈ లోకంలో ఉన్న 900 మిలియన్ల ప్రజల కంటే 90 కోట్ల మందికి 3 పూట తింటున్నారు. అందుకే దేవుడు మనకి ఇచ్చిన ఆహారానికి మొదట కృతజ్ఞత చెప్పాలా. అందుకే కీర్తన 34:7 ఏమంటారంటే సింహం పిల్లలు లేమిడమైన మంచి ఫెరోషియస్ స్కిల్ ఒకసారి ఆకలితో ఉంటాయట. అయితే యెహోవా యందు భయభక్తులు గలవాడికి ఏమీ ఉండదు అంటది. రెండవది ఏంటంటే ఆహారం తినే ముందు ఎందుకు ప్రార్థన చేయాలంటే అవ్వ ఈ ఆహారాన్ని తీర్చు ఆశీర్వదించు. ఎందుకంటే తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు ఇచ్చావు. అలాగే ఆ ఆహారంలో ఏమైనా విష పదార్థాలు మన ప్రాణాన్ని తీసే హాని చేసి ఏమైనా ఉంటే ఆ పాత్రతో పోతాయి. అందుకోసమనే ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పి మనం భోజేయాలి. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి నా జీవితంలో మొట్టమొదటిసారి దేవుని యొక్క గ్రంథాన్ని కొనుక్కుని ఇది ఉపయోగేమో ఇల్లు
దావీదు ఎప్పుడైతే యెరూషలేముకి వచ్చారో ఈ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ తీసుకొద్దామని చెప్పి దాన్ని అక్కడ కిర్యాతయీం నుంచి తీసుకొచ్చి వస్తున్నప్పుడు ఆ ఎద్దు ఆ కాలు స్లిప్ అయ్యి పడిపోతున్నప్పుడు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కింద పడిపోద్దని ఉజ్జా అడ్డుకుంటాడు. ఉజ్జా ఎప్పుడైతే అక్కడ చచ్చిపోయాడో దావీదు జడిసిపోయి దాన్ని తీసుకురాకంటనా ఇక్కడ ఒబేదెదోము ఇంట్లో వదిలేస్తాడు. ఒబేదెదోము ఇంట్లో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉన్నప్పుడు దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించడం మొదలు పెట్టారనమాట. అందుకు దావీదు ఎప్పుడైతే ఇది ఆలకించాడో అప్పుడు 30,000 మంది శూరుల్ని ఫైటర్స్ పట్టుకొని ప్రతి 18 అడుగులకి ఒక కిర్యాతయీం ఒబేదెదోము ఇంట్లో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉన్న స్థలం. Okay, recording is on. Okay, I'll stand here. Okay. As I'm moving, you just rotate. Wait. No, you can see from this LCD. LC. Oh. Okay. Okay. I'll move around. Okay. Here we are Come. at Kiryatayim, where the great fighter Samson birthplace. And here itself, Samson has defeated all the Philistines and did mighty works in the name of Almighty God. And today, on 1st December 2014, we are here with Mr. Shauri Babu from Chennai. Thank you. Holy Bible, you will find a 2,930 characters, so Adam to Antichrist. In that, God has given us specific people, specific things. He gave wisdom to the Solomon. He gave strength to the Samson. This is the birthplace of the Samson. In the history of Israel, you will find a 16 judges, kings, 42 kings, judges, 16 kings. Out of that, Samson is the 14th judge. 20 years he ruled as a judge. ఇది బేత్ షెమేష్ అంటే హౌస్ ఆఫ్ ద సన్ పేరు. ఈ పేరు ఫిలిస్టియన్స్ యాక్చువల్గా షిలోహ్ అని ఒకటి ఉంటుంది బేతేల్కి అవతల. అక్కడే ఆర్కు 370 సంవత్సరాలు ఉంటుంది ఆర్క్ అక్కడ. జోషువా వీళ్ళందరికీ శ్వాసాలు పంపించాక అక్కడే ఈ ఫిలిస్టియన్స్ 5 సిటీస్ ఇక్కడ గాజా, అస్టరోదు, ఎక్రోను, ఇవన్నీ కూడా గాతు, సో ఇవన్నీ కూడా ఫిలిస్టియన్ సిటీస్. ఈ సిటీస్లో నుంచి వాళ్ళు వచ్చి దాన్ని ఇన్వైట్ చేసి ఆర్క్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఆర్క్ తీసుకెళ్ళిపోయి గాజాలో పెట్టి దాగోని దేవత ముందు పెట్టినప్పుడు ఆ దేవత పడిపోయి ఉంటుంది. తెల్లవారు లేచి లేపినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేకి ముక్కలైపోయి వద్దాయి. తర్వాత వీళ్ళందరికీ గడ్లు పుట్టేస్తాయి. ఒక్కొక్క సిటీలో తీసుకెళ్ళి ఉంచుతారు. వాళ్ళకి కొద్ది భయం ఉంది, అమ్మ ఈ దేవుడు చాలా డేంజరస్ దేవుడు, ఇజ్రాయేల్ జనాంగాన్ని ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చినోడు ఇతనే, అందుకు ఈ దేవుడు మందసాన మనం ముడితే మనకు ఎరగైపోతున్నాం అని చెప్పి పందికొక్కల్ని, అంటే వాళ్ళు ఆ రోజుల్లో పాప పరిహారార్థ బలిగా వాళ్ళు అర్పించేవి ఏంటంటే బంగారు పందికొక్కల్ని చేసి అందులో పెట్టి కొత్త ఆవులు కొత్త బండి చేసి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ పెట్టి అక్కడి నుంచి వదిలి వీళ్ళు వెనక నుంచి వస్తారన్నది. ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వచ్చి ఇక్కడ నిలబడుతుంది. ఈ ఫీల్డ్లోన ఈ దాను గోత్రీయులు కూర్చోము 2 minutes తర్వాత ఇద్దరు ఈ ఫీల్డ్స్లలో పనిచేస్తున్నారు. ఏంటంటే ఈ గోత్రం అంతా సెటిల్ అయింది దాను గోత్రం. శాంసన్ దాను గోత్రం చెందినోడు. ఇక్కడ వీళ్ళు ఫీల్డ్స్లో పనిచేస్తున్నప్పుడు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ని చూడగానే పరిగెట్టి వచ్చి దాన్ని దించేసి ఆ ఎద్దులను బలిచ్చేసి ఆ కర్రలతో దాన్ని ఇచ్చేసి దాన్ని చూడగానే 70 మంది చచ్చిపోతారు. ఎప్పుడైతే చచ్చిపోయారు ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ వీళ్ళ దగ్గర ఉంచడానికి భయం వేసి మనం కిర్యాతయీం అని చూసాం. ఒక రౌండ్ తీశాడు అక్కడి నుంచి వచ్చినప్పుడు. ఆ లోన ఎలియాజర్ అని ఒక ఇంట్లో 20 సంవత్సరాలు వదిలేస్తారు. అప్పుడు దావీదు వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు దారిలో ఉజ్జా పడిపోయినప్పుడు వదిలేసి
ఒబేదెదోము ఇంట్లో వదిలేసి 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి దావీదు యెరూషలేముకి తీసుకొస్తాడు. శాంసన్ పుట్టింది ఇదే, ఆ కొండ మీదే శాంసను సింహాన్ని చంపింది. శాంసన్ హ్యూమన్ హిస్టరీలో అండి శాంసన్ లాంటి బలవంతుడు ఎక్కడ కనబడ్డండి. శాంసన్ ఒక్కడే గాడిద దవగ ఎముకతోటి 1000 ఆర్మర్డ్ ఫిలిస్టీన్ చంపినాడు హ్యూమన్ హిస్టరీలో ఎవరు లేడండి. నేను బేసిక్గా ఫైటర్ని. బ్రూస్లీకి ఒక గురువు ఉండేవాడు అండి, విలియం చాంగ్ అని. మా ఇద్దరిమి 82లోన రోమ్లోన ఒకే హోటల్లో ఉన్నాం, పక్క రూమ్. అది ఒక కాంపిటీషన్కి వెళ్ళి ఆయన బోర్న్ అగైన్ క్రిస్టియన్ ప్రీచరు, ఇప్పుడు యుఎస్లో ఉంటాడు. ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డరు. ఒక సెకండ్కి 4 పంచులు రిలీజ్ చేస్తాడు. ఆయన ఒకరోజు డైనింగ్ దగ్గర కూర్చొని మాట్లాడి చెప్తాడు, ఎవడు యూ కెనాట్ ఇమాజిన్ ద స్పీడ్ ఆఫ్ ద శాంసన్. ఎందుకంటే శాంసన్ నేను ఒరిజినల్గా గాజాలో ఎక్కడైతే ఫిలిస్తీన్లు చంపాడో ఇప్పుడు అన్ని అవుట్ ఆఫ్ బౌండ్స్. ఆ రోజుల్లో వెళ్ళి ఉండండి 85, 86 ఆ ప్రాంతంలోన ఒక రాక్కి బ్యాక్ అని పెట్టి దీంతో యూజ్ చేస్తాడనమాట శాంసన్. 1000 మంది ఫిలిస్తీన్లు చంపడం ఒకటి. రెండవది గాజా గేట్లు పట్టుకొని ఆ మొత్తం మన గేట్లన్నీ 50 కేజీలు 100 కేజీలు ఉంటాయి. గాజా గేట్స్ 4 టన్నులండి. ఆ 4 టన్ను గేట్లని ఊపిస్తే భుజం మీద వేసుకొని హెబ్రోన్ వరకు పరిగెట్టి, అంటే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్లు పరిగెట్టి కొండెక్కిసాడండి. ఇప్పటికొచ్చి ఒలింపిక్ హిస్టరీలోన ఏ ఒలింపిక్ వెయిట్ లిఫ్టరో 1 టన్ను పట్టుకొని 1 కిలోమీటర్ నడిచినోడు లేడండి. ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎలాగిస్తారు తెలుసా? ఇలాగ ఉంటుంది, దాన్ని ఇలాగెత్తితే అది గోల్డ్ మెడల్. ఇది అలా కాదు, 4 టన్నులు భుజం మీద వేసుకొని పరిగెట్టి 30 కిలోమీటర్లు పరిగెట్టి హెబ్రోన్కి మనం వెళ్ళాం కదా, హెబ్రోన్ ఆ ఎదురుగా ఉన్న కొండెక్కిస్తాడట. ఇది అలాగే శాంసన్ ఒక్కడే దాగోని దేవత పిల్లర్లని 2 చేతులతో తోసిస్తున్నాడు. మన రాజమండ్రి బ్రిడ్జికి ఉన్నా కదా పిల్లర్ల కిందన రోడ్డు రైలు, అలాంటి పిల్లర్స్ని 2 చేతులతోటి పుష్ చేసి 3000 మందిని చంపేశాడు. 1985లోన మిచిగన్ యూనివర్సిటీ దాన్ని ఎక్స్క్వేట్ చేసిందండి. టైమ్ మ్యాగజైన్ గేవ్ ఏ వెరీ ఫ్రంట్ ఆర్టికల్ అనమాట, కవర్ పేజ్ ఆర్టికల్. ఆ దాగోని యొక్క పీసులు, ఆ చిల్డ్రన్, ఆ రోజుల్లో ఆ చచ్చిపోయిన వాళ్ళు శవాల యొక్క స్కెల్టన్లు, ఇవన్నీ కూడా మిచిగన్ యూనివర్సిటీ ఎక్స్క్వేట్ చేసింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శాంసన్ తోటి ఈ బలం అంతా సొంత బలం అనుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఒళ్ళోన పడుకొని సీక్రెట్ చెప్పేసి తలంతా తీసేసిన తర్వాత ఢిల్లీలో అంటది, శాంసన్ నీ మీద ఫిలిస్తీన్లు పడుచున్నారు అంటది. అనగానే దేవుని వాక్యం ఎంత స్పెసిఫిక్గా చెప్తుందంటే ఆ 16వ అధ్యాయం 20వ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో ఏమంటదంటే, మునుపటి వలె శాంసన్ లెగిచి విరజిమ్లి ఇది చేద్దాం అనుకుంటాడు. అయితే యెహోవా ఆత్మ శాంసోన్ విడిచిపెట్టినని తెలియదు అంటది. అంటే ఈ బలం అంతా శాంసోన్ సొంత బలం కాదండి, దేవుని యొక్క బలం. ఇక్కడ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరో. అయితే శాంసోన్ గొప్పతనం ఏంటంటే రిపెంటెడ్ అండి. రిపెంట్ అయిన తర్వాత గాడ్ గేవ్ దట్ స్ట్రెంగ్త్ బ్యాక్. అది గొప్పతనం అనాయింటింగ్. ఇది అగైన్ హీ కేమ్ విత్ దట్, హీ డైడ్ అండి. దిస్ ఈస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద శాంసన్ అండి. ఇదంతా చిన్న ప్రార్థన చేసి, ప్రభువా యూ బ్లెస్ us ఓన్లీ టు డూ దై మినిస్ట్రీ అని చెప్పి ఎవరైనా ప్రార్థన చేయండి సార్. చేయండి సార్. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఇగో ప్రభా, మహాబలాఢ్యుడైన సంసోన్ తోలిక ప్రభా మరి పుట్టిన ప్రాంతాన్ని మమ్మల్ని తీసుకొచ్చారు, అనేక విషయాలు మేము బోధపరిచారు ప్రభా. మరి ఎంత బలమున్నా ఏదైనప్పటికీ ప్రభు నాయన అది నీది అనే సంగతి మేము గ్రహించడానికి సహాయం చేసి పెట్టండి. ఒక్కొక్క వ్యక్తిని ప్రభు ఒక దగ్గర నువ్వు ఆస్వాదించినప్పుడు నీ మహిమ కొరకు మేము వాడకపోతే చూస్తున్నా మా జీవితాల్లో ప్రభు భయంకరమైన పరిస్థితుల సంగతి మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. ఇగో సంసోను బట్టి ప్రభా మరి వచ్చేటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి నేను మహిమపరుస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా అటువంటి మరి దిగజారపు స్థితి కాకుండా ఇప్పుడు కూడా ప్రభు నీకు నమ్మకంగా జీవిత స్థితి మారందరూ ప్రతి ఒక్కరికి దయచేసి పెట్టమని మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. మీరు 5 minutes ఫోటోస్ తీసుకొని ఇచ్చేయండి. ఓకే ఓకే, అందరూ కూర్చోండి. ఒకసారి కూర్చోండి సార్. కరుణాకర్ గారు రండి 1 minute. బాగుంటుంది. హలో అమ్మ, రండి దగ్గర రండి.
లైట్గా ఇంటి బాగా వస్తుంది బాగా వెనక్కి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ అబ్బాయి అంటే జగదేక వీరుడు అతిలోక సుందరుడు నవ్వు. ఓకే థ్యాంక్ యూ. కూర్చో అందరిది తీసావా? అయిపోయిందా? గ్రూప్ ఫోటో అయిపోయిందా? కూర్చోండి కూర్చోండి. ఓకే మీ కెమెరాలు తీసారండి. అయిపోయిందా? కూర్చోండి. బ్యాక్ ఓకే ఈ ప్లేస్లో అండి మన ఇండియన్ జ్యూస్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ ఏరియాలో. ఇండియన్ జ్యూస్ అంటే సోలమన్ టైంలోన వాళ్ళు వచ్చేసారు ఇండియాకి. అంటే ఈ స్పైసెస్ గోల్డ్ తెచ్చేవాడు సోలమన్. ఆ టైంలో కేరళలోన బాంబేలోన ఇలాగ సెటిల్ అయిపోయిన వాళ్ళు కొచ్చిన్లోన వాళ్ళు వచ్చేసిన వాళ్ళు జూదుల్ని తర్వాత తీసుకొస్తారు. వాళ్ళందరూ ఎక్కడైనా రండి తీసుకొని వచ్చారు. డాన్ కదా ఇది ప్లేస్ ఏరియా బెత్షెమెష్. ఇది బెత్షెమెష్. ఇక్కడే మరి 14వ మరి న్యాయాధిపతి అయిన సంసోను మరి పుట్టిన స్థలం.